శ్రవణ నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మనం చూస్తే 3 గ్రహాలు మాత్రమే మీకు యోగిస్తున్నాయండి. గురుబలం కాస్త తక్కువగా ఉంది. అష్టమంలో శుక్రుడు బాగున్నాడు, తృతీయంలో శని వక్రించి బాగున్నారు. దీనివల్ల ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో సినీ నాటక కళారంగాలు, నృత్యగీత వాద్యాది రంగాలు, ఏఐ వర్చువల్ రియాలిటీ, లలిత కళలు, సినిమా వీరందరూ కూడా చాలా బాగుంటుంది. కాస్త స్లోగా ఉన్నా సరే మంచి అవకాశాలు వస్తాయి. టైం టు టైం వాళ్ళకి జన ఆదరణ అవకాశాలు అన్నీ బాగుంటాయి. అయితే మిగిలిన ఫీల్డ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఎనీ కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్లో ఉండి ప్రమోషన్ కోసం చూస్తున్నా, పెళ్ళి అవ్వట్లేదని పెళ్లి కోసం ట్రై చేస్తున్నా, సంతానం కోసం ట్రై చేస్తున్నా, అప్పులు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు తీరుస్తానని ఆలోచిస్తున్నా కాస్త ఇంకా వేచి ఉండాలి, టైం ఉంది అని చెప్పచ్చు. కొత్తగా ఇప్పుడైతే ఏ వ్యాపారములు పెట్టద్దు, జాగ్రత్త పడండి. 2వ స్థానంలో రాహు కాబట్టి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అవమానపడేటువంటి యోగం కనబడుతోంది. రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, మానసిక ఒత్తిడి అనమాట, నిద్ర పట్టకపోవడం, అసంతృప్తి, ఇలాగ చికాకుగా అలజడి ఉన్నటువంటి జీవితంలా కనబడుతోంది. సో ఒక 40 డేస్ ఓపిక పట్టండి. ఆ తర్వాత నుంచి గురుబలం పెరిగిన తర్వాత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయి. అయితే మాసం చివరిలో స్వల్పంగా ఉండేటువంటి వస్తు యోగము, వాహన యోగము ఇలాంటివన్నీ కూడా బాగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. శ్రవణ నక్షత్ర జాతకులు అక్కడ మీకు బలం ఉంది అంటే ఇక్కడ గోచారంలో బలం లేకపోయినా సరే చాలా ఈజీగా వాటిని ఓవర్కమ్ చేస్తారని చెప్పచ్చు. చాలా బాగుంది. శివ ఆరాధన కానీ, లేకపోతే నవగ్రహ శ్లోకాలు చదవడం, నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివి చేయడం వల్ల రానున్న రోజుల్లో ఆపదలు కానీ, ప్రమాదములు కానీ, నష్టములు కానీ కలగకుండా సేఫ్గా ఉండగలుగుతారని చెప్పచ్చు.